శ్రీమతే నమః. మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, వెంటనే అంటాం ఆ దేవుడు ఉన్నాడా, దేవుడు మనల్ని చూశాడా అంటాం. ఏదైనా వ్రతం గాని పూజ గాని చేసిన వెంటనే దేవుడు మన కోరికను తీర్చేయాలి, తీర్చకపోతే అసలు దేవుడే లేడు, నిర్దయుడు అంటాం, దేవుడికి మనసు లేదు అంటాం. కానీ ఏం జరిగినా మన మంచికే అని మన మనస్సుని కుదుటపరుచుకుని సహనంతో ఓపికతో ఉన్నాము అని అనుకోండి, భగవంతుడు ఆ పనిని ఎందుకు చేశాడు, ఎందుకు చేయించాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో భగవంతుడి లీలల్ని చెప్తుంటే కొంతమంది ముసుగు వేసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మూర్ఖత్వంగా కొట్టి పడేస్తున్నారు. భగవంతుడికి మనకి మధ్య దూరాన్ని పెంచుతున్నారు. భగవంతుడి పాదాలు ఎప్పుడు పట్టుకోగలుగుతాం చెప్పండి? ఆయన లీలల్ని మనం తెలుసుకున్నప్పుడే. అది స్వ అనుభవంతో అయినా తెలుసుకోవాలి, లేదు అంటే ఇంకొకరికి జరిగిన అనుభవాలనైనా తెలుసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి అదే. కాబట్టి ఎంత ఎక్కువ లీలలను తెలుసుకుంటే అంత ఎక్కువగా మనకి భగవంతుడి మీద మనస్సు నిలుస్తుంది. చాలా మంది వాళ్ళ జీవితాలలో ఈ మాట అనుకునే ఉంటారు కదా, భగవంతుడు ఎంత నిర్దయుడు, నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఒక్క కోరిక కూడా తీర్చలేదు అని చెప్పి ఎన్ని కోరికలు తీర్చినా మనం అప్పటి వరకు ఎంత సుఖంగా ఉన్నా ఆ సుఖంగా ఉన్న దాన్ని దేన్ని పట్టించుకోకుండా వచ్చిన కష్టాన్ని నుంచి మాత్రమే బయట పడేయలేదని మనం భగవంతుణ్ణి నిందిస్తాం. అలానే నిందించి క్షణంలో జరిగిన అద్భుతానికి అచ్చెరు ఉంది, నువ్వు ఉన్నావయ్యా, నన్ను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు వెంకన్నా అంటూ ప్రాధేయపడ్డ ఒక భక్తుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 1980లో జరిగిందనమాట ఈ సంఘటన. పివిఆర్కే ప్రసాద్ గారు చెప్పారు ఈ లీల. వెంటనే ఈ పివిఆర్కే ప్రసాద్ గారిని కూడా నిందించే బ్యాచ్ ఎక్కువైపోయింది మధ్య. వాళ్ళ గురించి పక్కన పెట్టి భగవంతుడి లీలలు వినండి. పివిఆర్కే ప్రసాద్ గారు ఎంత భక్తుడు అనేది మాటల్లో చెప్పలేం తెలుసా. రామదాసు రాముడికి ఎంత భక్తుడో పివిఆర్కే ప్రసాద్ గారు కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతటి భక్తుడే అని చెప్పడంలో ఏమీ అసలు మనం వెనకంజ వేయవలసిన అవసరం లేదు. ప్రతి క్షణం ఆయన జీవితంలో అద్భుతమే జరిగింది. అంతా నిస్వార్థంగా భగవంతుడి మీద ప్రేమతో ధర్మాన్ని తప్పకుండా ఆయన వెంకటేశ్వర స్వామి వారిని కొలిచిన విధానం చూస్తే దాన్ని మనం పట్టుకుంటే చాలు, మన జీవితం ధన్యమైపోతుంది. ఈ పివిఆర్కే ప్రసాద్ గారు తిరుపతిలో ఏ జరిగినా సరే అక్కడ ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకా ఏవైనా మనం చెయ్యాలా అని ప్రతి క్షణం పర్యవేక్షణ చేస్తూ ఉండేవారు అనమాట. ఆయన ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి వారి అభిషేకం చూడడం ఆయనకు అలవాటు, భార్యతో కలిపి వెళ్తూ ఉంటారు. మాకు కూడా అలాంటి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. నిజంగా అసలు అభిషేకం చూడగలను అని నేను అనుకోలేదు, కానీ అనుకోకుండా ఆ అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి వారే ఇచ్చారు. దాదాపుగా 1:45 సేపు స్వామి వారికి అభిషేకం చేస్తుంటే ఆపాదమస్తకం అలా చూసే అవకాశం వచ్చింది. నిజంగా అది నా జీవితంలో జరిగిన అద్భుతమే అని చెప్పాలి. నేను ఏమాత్రమూ ప్రయత్నించకుండా వెంకటేశ్వర స్వామి వారు నాకు ఇచ్చిన అవకాశం. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1980లో జరిగింది. ప్రతి గురువారం ఏం చేసేవారు పివిఆర్కే ప్రసాద్ గారు, మొత్తం అన్ని పనులు చేసేసుకుని ఆ రోజు రాత్రి బయలుదేరి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే పొద్దున్న అభిషేకం చూసుకుని మళ్ళీ వచ్చేవారు. ప్రతిరోజు లాగే ఆ గురువారం కూడా అన్ని పనులు పూర్తి చేసుకుని వెళ్దాం అనుకున్నారు. కానీ పనుల ఒత్తిడిలో ఆయన గురువారం పనులన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 8:30 అయిపోయింది. 8:30 అయిపోతే అప్పటికి మరి ఆయన ఏమో తిరుమల వెళ్ళాలి, ఎందుకంటే పొద్దున్న అభిషేకం సమయానికి వెళ్ళాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈలోపు భార్య వచ్చి, సరే మన ఇద్దరం రేపు వెళ్దాము, ఇద్దరం కలిసి వెళ్దాము, ఇప్పుడు నేను కూడా పని ఒత్తిడిలో ఉండడం వల్ల రాలేను, మన ఇద్దరం వెళ్దాము అని చెప్తే బద్దకించి కుర్చీలో కూర్చుని ఫైళ్ల మీద సంతకాలు పెడుతున్నారు. ఆ పెడుతున్న ఆయన సడన్ గా చివాలన లేచేశారు కుర్చీలోంచి. లేచి నేను బయలుదేరుతున్నాను, వెళ్ళొస్తానని చెప్పి డ్రైవర్ని తీసుకుని బయలుదేరారు. అప్పటికి సమయం 10 గంటలైందనమాట. అప్పట్లో భద్రతా కారణాల దృష్ట్యా అలిపిరి టోల్ గేటు 10 గంటలకే మూసివేసేవారు. కానీ పివిఆర్కే ప్రసాద్ గారు వస్తున్నారు కాబట్టే అక్కడ అలిపిరి గేట్ను తీశారనమాట. పివిఆర్కే ప్రసాద్ గారు డ్రైవర్ని తొందర పెట్టేస్తారు, తొందరగా పద, వేగంగా పద అని. అక్కడ వాతావరణం ఎంత చల్లగా ఉన్నా సరే ఈయన మనసులో ఆందోళన, అసలు కుదుట పడటం లేదు. ఏదో తెలియని బాధ ఆయన్ని తొందరగా పద అనేటట్లుగా చేస్తుంది. ఎంత బాగా ఎఫిషియెంట్ డ్రైవర్ అయినా సరే అంత రాత్రి చీకట్లో ఘాట్ రోడ్ లో ప్రయాణించాలి అంటే కాస్త జాగ్రత్త అవసరం అని తెలిసి కూడా తొందరగా పద అన్నారు అంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉందేమో నాకు కూడా అనిపించింది అది చదువుతున్నప్పుడు. సరే ఇంకా 1 కిలోమీటర్ దూరంలో తిరుమల చేరిపోతాము అని అనగా
ఒక వ్యక్తి దారికి అడ్డంగా నిలబడి సహాయం చెయ్యండి అని చెప్పి చేతిని ఇలా ఆపారు. ఆ వెళ్తున్న కారు ఆగిపోయింది. పివిఆర్కే ప్రసాద్ గారు ఎవరా అని తొంగి చూస్తే, నాకు సహాయం చేయండి, మా కారు ఇక్కడ ఆగిపోయింది, అర్ధరాత్రి మధ్య ఈ అరణ్యంలో ఆగిపోతే భయంగా ఉంది, మేము తొందరగా దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళాలి, మాకు సహాయం చేస్తారా అని చెప్పి అడిగారు. సరే ప్రసాద్ గారు ఏం చేశారు అంటే అలా చూస్తూ రమ్మని చెప్తారు. అసలు ఆ పివిఆర్కే ప్రసాద్ గారు అప్పుడు చూసింది ఏంటంటే ఆయన భార్య, అలాగే నూతనంగా పెళ్ళైన వధూవరులు, ఇంకా సామాన్లు, అసలు ఇవన్నీ కారులో ఎలా పడతాయి అనే ఆలోచన కూడా లేకుండా లోపలికి వచ్చి కూర్చోమన్నారు కారులో. ఇలా వాళ్ళు కూర్చున్న తర్వాత అప్పటి వరకు ఎంత ఆందోళనగా ఉన్న ఆయన మనస్సు ఎందుకో తేలికగా అయిపోయింది. భారం అంతా దిగిపోయినట్లుగా ఆయన మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఆ కారులో ఆ వ్యక్తి చెప్తున్నారనమాట పివిఆర్కే ప్రసాద్ గారితో, నేను మైసూర్లో వ్యాపారం చేస్తూ ఉంటాను, హోటల్ని నేను నడుపుతూ ఉంటాను, నా కుమార్తెకి వివాహం అయ్యింది, అసలు వివాహం నేను తిరుమలలో చేయాలని అనుకున్నాను, కానీ మగ పెళ్లి వారు తిరుమలలో కాకుండా వాళ్ళు అడిగిన చోటే చేయవలసి రావటం వల్ల నేను అక్కడ చేశాను, కానీ పెళ్ళైన వెంటనే మాత్రం నూతన వధూవరులనేమో తిరుమల తీసుకుని వస్తాను అంటే వాళ్ళు అంగీకరించారు, పనులన్నింటినీ నేను అక్కడ పెట్టేసి ఇంకా బంధువులు ఉన్నారు, చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, వాటన్నింటినీ నేను అక్కడ వదిలేసి గబగబా స్వామి వారిని దర్శించుకోవటం కోసం వచ్చాను, దారిలోనేమో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మేము తిరుమల చేరుకునేసరికి 10 అయ్యింది, టోల్గేట్ వాళ్ళేమో వేసేశారు, కానీ వాళ్ళని ప్రార్థించి అభ్యర్థిస్తే వాళ్ళ గేటు తీశారు, మేమేమో తిరుమల చేరుకోవాలి అని అనుకునే లోపే కారు పాడైపోయింది, చుట్టూ చీకటి, ఏ జంతువు ఎటు నుంచి దాడి చేస్తుందో నాకు అర్థం కాలేదు, నాకు భయం వేసింది, నా అల్లుడు కూడా నన్ను తిట్టుకుంటాడేమో అని అనుకున్నాను, వెంకటేశ్వర స్వామి వారు ఇంత నిర్దయుడా, నేను ఎన్నో పూజలు చేశాను, వెంకటేశ్వర స్వామి వారు తప్ప ఇంకెవరూ లేరు, నన్ను ఇలా నట్టేట ముంచేసేసారేంటి వెంకటేశ్వర స్వామి అని చెప్పి నేను బాధపడి ఇంకెప్పుడు పూజ చేయకూడదు అని నిర్ణయం చేసుకుని ఏమీ దిక్కు తోచని పరిస్థితుల్లో నేను రోడ్డు మీదకి వచ్చి సహాయం కోసం అక్కడ నిలబడ్డాను, దేవుడిలాగా మీరే వచ్చారు అంటారు. ఆ దేవుడిలాగా అనే మాట బాగా ఈ ప్రసాద్ గారి మనసులో ముద్రించుకుపోతుంది అనమాట. సరే ప్రసాద్ గారు ఏం చేస్తారు అంటే వీళ్ళని తీసుకెళ్తారు. ఎందుకంటే ఈయన ఏంటంటే మర్నాడు తొందరగా వెళ్ళిపోవాలి 4:30 లోపు, ఎందుకంటే ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, పెళ్లి కార్యక్రమాలు, బంధువులందరూ అక్కడే ఉన్నారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎవరు అనేది ఈ హోటల్ వ్యాపారికి కూడా తెలియదు అనమాట. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి అందరితోటి మాట్లాడి ఈయనకేమో దర్శనం ఇప్పిస్తారు. అతను చాలా సంతోషిస్తాడు అనమాట, అంత చక్కటి దర్శనం అయింది, అంత వైభవంగా దర్శనం అయింది. అసలు మామూలుగా ఆ రోజు ఉన్న రద్దీని తలుచుకుంటే దర్శనం అవడానికి దాదాపుగా ఒక 8 గంటలు పడుతుంది అనమాట, చాలా రద్దీగా ఉంది. సరే పొద్దున్న అయిపోతుంది. ఈ పివిఆర్కే ప్రసాద్ గారు ఏమో ఆ వచ్చిన వ్యక్తి గురించి వాకబు చేయాలని అనుకుంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయారనే విషయం తెలుస్తుంది. ఈలోపేమో పివిఆర్కే ప్రసాద్ గారు కూడా ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నారు. మరునాడు 2 రోజులు ఆగిన తర్వాత ఆయనకు ఒక ఉత్తరం వచ్చిందనమాట. ఆ ఉత్తరంలో రాసిన సారాంశం ఏంటంటే, మా కారు ఆగిపోవటం ఎంత మంచిదయింది అనేది నాకు అర్థమైంది, 11 గంటలకి మేము అక్కడికి వచ్చాము, మేము ఎంత తొందరగా వెళ్ళినా సరే ఆ రోజు ఉన్న రద్దీ దృష్ట్యా మేము భగవంతుణ్ణి చూడలేకపోయి ఉండేవాళ్ళం, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయ్యి ఉండేది కాదు, నాకు దర్శనం అవ్వాలనే ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామి వారు లీల చేసి ఉంటారు, నా కారు అలా ఆగిపోకుండా ఉండుంటే మేము ఖచ్చితంగా 11 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళం, కానీ దర్శనం మాత్రం అయ్యి ఉండేది కాదు, మీరు రావటం వల్లే మాకు దర్శనం అయ్యింది, మీరు రావటం వల్లే మేము అంత వైభవంగా ఇంతకు ముందు ఎప్పుడు మేము వెంకటేశ్వర స్వామి వారిని చూడని విధంగా దర్శనాన్ని మాకు కలగజేశారు, నేను తప్పు చేశాను, నేను దర్శించుకోవటానికి వీలుగానే ఆ లీల వెంకటేశ్వరుడు చేశాడు అనే విషయాన్ని మర్చిపోయి కనీసం పట్టించుకోకర్లేదా, నేను ఇంత పూజించాను కదా అని నోటికొచ్చినట్లు నేను తిట్టుకున్నాను, అర్ధరాత్రి అరణ్యంలో అలిపిరి దగ్గర మాకు ఆగిపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి నేను అనుకోని మాట లేదు, ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నన్ను క్షమించు వెంకటేశ్వర అని నేను బ్రతుకున్నంత కాలం ఆయన్ని వేడుకుంటూనే ఉంటానని చెప్పి ఉత్తరం రాస్తారు. అసలు అప్పుడు ఆ మాటలు గుర్తుకొస్తాయి. ఏ మాటలు? దేవుడు పంపించినట్టు అని అన్నాడు కదా ఆ హోటల్ వ్యాపారి, ఆ మాట గుర్తుకొస్తుంది. నిజమే, వెంకటేశ్వర స్వామి వారు పంపించారు కాబట్టే అప్పటి వరకు కూర్చున్న ఆయన చివాలును లేచి తిరుపతి బయలుదేరి ఆయన కారులో ఉన్నంతసేపు ఏదో తొందర పడుతున్నట్లుగా ఆయన ఎంతో ఆవేదన ఆదుర్ద పడ్డారు.
వాళ్ళు రాగానే ఆ ఆదుర్త అంతా పోయింది. వెంకన్న దయామయుడు. భగవంతుడి పాదాలు ఒక్కసారి మనం పట్టుకున్నాము అని అనుకోండి, ఆయన అనుగ్రహం ఉంటుంది. మన అజ్ఞానం చేత అక్కడికి వెళ్తేనే మహిమ ఉంటుందా, అక్కడ భగవంతుని మాత్రమే చూసుకోవాలా, అక్కడికే వెళ్ళాలా అని 100 ప్రశ్నలు వేస్తాం. భగవంతుడి దగ్గరికి వచ్చేసరికే మనకి ఇన్ని అనుమానాలు వస్తాయి. ఇంకా ఏ విషయంలోనూ అనుమానాలు రావు. ఒక మనిషిని గుడ్డిగా నమ్మే మనం భగవంతుణ్ణి గుడ్డిగా నమ్మలేకపోతున్నాం. మనిషిని గుడ్డిగా నమ్మితే మన వెనకాల ఎన్నో వస్తాయి మన కర్మలు. కానీ భగవంతుణ్ణి గుడ్డిగా నమ్మాము అని అనుకోండి, మనం మోక్షానికే వెళ్తాం. భగవంతుడు ఎప్పుడు మనల్ని అన్యాయం చేయడు. అలాంటి భగవంతుడు గురించి నోటికొచ్చినవి మాట్లాడుతూ అక్కడ మాత్రమే మహిమలు జరిగాయా అని వితండవాదన చేసే ముసుగు మనుషులు ఎక్కువైపోయి భగవంతుడికి భక్తుడికి మధ్య దూరాన్ని పెంచుతున్నారు. అందుకే ఆ దూరం పెరగకూడదు అంటే భగవంతుడి లీలలు మనం వినాలి. భగవంతుడి లీలలు వింటూ ఉంటే ఏ రోజుకైనా సరే మన మనసు ఒక ట్రాక్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్తేనే జరుగుతాయా, అక్కడికి వెళ్తేనే కోరికలు తీరుతాయా అని నెగిటివ్ లోకి వెళ్ళిపోతే మనం కోరుకున్నది ఒక్కనాటికి జరగదు, ఒక్కనాటికి అవదు. రాసి పెట్టుకోండి కావాలంటే. నీ దగ్గరకు వచ్చి నీ పాదాలు పట్టుకుంటే అవుతుందని ఏ రోజైతే నువ్వు నమ్మి పాదాలు పట్టుకుంటావో ఆ రోజు జరుగుతుంది. అప్పుడు వెంటనే అంటారు, ఇంట్లో లేదా భగవంతుడు, అక్కడే ఉన్నాడా అని. ఇంట్లోనూ భగవంతుడు ఉన్నాడు. కానీ ఏ క్షేత్ర మాహత్యం ఆ క్షేత్రానికి, ఏ స్థల పురాణం ఆ స్థల పురాణమే. అక్కడ జరిగే అనుష్ఠానాలు అభిషేకాల వల్ల అక్కడ శక్తి పెరుగుతుంది. ప్రతి క్షణం ఇంట్లో వేద మంత్రాలతో ఉచ్చారణ చేస్తూ మనం అభిషేకాలు పూజలు అవి చేయలేం కదా. ప్రతి క్షణం మనం ఇంట్లో అశౌచాలు అవన్నీ కలుపుకోకుండా ఉండలేం కదా. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమయంలో కలిపేస్తూ ఉంటారు కదా. కానీ ఆలయాలలో శుచి శుభ్రత పాటిస్తూ సంప్రదాయబద్ధంగా అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు జరుగుతాయి కాబట్టే నిరంతరము అక్కడ వేదం అలా ఘోషిస్తూ ఉంటుంది కాబట్టే వేద పండితుల యొక్క వాక్కు ఎప్పుడు అక్కడ ఉంటుంది కాబట్టే మనం దేవాలయాలకి వెళ్ళాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.